హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లీశ్వరి తెలుగమ్మాయి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కొరియాండర్ రైస్, కొత్తిమీర రైస్ అనమాట. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలా బాగుంటుంది ఈ రైస్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడు చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, కొత్తిమీర రైస్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న రైస్, హోల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ఇలాచి, మిరియాలు అవిని, 2 కప్పుల కొత్తిమీర, పసుపు, నిమ్మకాయ, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, సాల్ట్. ఇప్పుడు కొరియాండర్ రైస్ తయారీ విధానం చూడండి. ముందుగా మనం కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 కప్పుల కొత్తిమీర, అలాగే మీకు కారాన్ని బట్టి నేనైతే ఒక 10 మిరపకాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి. మీరు మీ కారాన్ని బట్టి మిర్చి అనేది యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఫైన్గా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. 1 నిమిషం ఈ పప్పులు బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి 1 నిమిషం, ఇవన్నీ బాగా వేగేంత వరకు. సో ఈ పప్పులు బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇప్పుడు బాగా వేయించుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందు పేస్ట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. కొత్తిమీరని బాగా వేయించుకోవాలి. మనకి కొత్తిమీరలోంచి పైకి ఆయిల్ రావాలన్నమాట. సో ఈ విధంగా బాగా కొత్తిమీరని వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. సో కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మొత్తం రైస్ అంతా వేసుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మొత్తం అన్నీ బాగా కలిసేటట్లు 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ సింపుల్గా కొరియాండర్ రైస్, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కొత్తిమీర రైస్ సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసమే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.